చేసి వచ్చానా చేసి రాలేదా అది ఇంపార్టెంట్. మనం వాళ్ళకి ఫుడ్ చేసామా లేదా అనేది చూస్తున్నారు కదా. యాక్చువల్లీ వస్త్ర శారీస్ యానివర్సరీ ఉంటే నన్ను గెస్ట్కి పిలిచారు, వచ్చాను. నిజానికి ఆడవాళ్ళు వర్క్ చేస్తున్నారు అంటే వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుందండి, చాలా ప్లానింగ్ ఉంటుంది. సో ఒక్కరు ఇద్దరు కలిసి చేయడం ఓకే, బట్ నలుగురు ఆడవాళ్ళు కలిసి సక్సెస్ఫుల్గా ఇంత బాగా బిజినెస్ని రన్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అంటారు కదా ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే గొడవలు అవుతాయని, బట్ మీరు ఇంత హ్యాపీగా ఎలా చేస్తున్నారు? అంతే, అట్లా హ్యాపీగా ఫ్రెండ్లీగా అట్లా చేసేసుకుంటున్నాం. మర్చిపోతాం, దానికోసం మళ్ళీ నెక్స్ట్ డే కి ఫార్వర్డ్ చేయము, క్యారీ ఫార్వర్డ్ అస్సలు చేయము. బయటకు వచ్చామంటే నార్మల్గా ఉంటాం అంతే. కానీ చేయొచ్చు కదండి, నలుగురు కలిసి అయినా నలుగురైనా 10 members అయినా అది నిరూపించవచ్చు. మేము 1 year నుంచి చేస్తున్నాము, వెళ్తాం నలుగురం కలిసి అన్ని చేసుకుంటాం, నో ప్రాబ్లం. సూపర్ కదండి. ఆ మెచ్యూరిటీ, ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటే కనుక ఎంతమంది అయినా కలిసి బిజినెస్ చేసుకోవచ్చు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో డెఫినెట్గా మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు. సో ఇలాంటి యానివర్సరీస్ ఇంకెన్నో వస్త్ర శారీస్ జరుపుకోవాలని మనం అందరం కోరుకుందాం. మీ విషెస్ వాళ్ళకి పంపించండి. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి.